సంస్థ ద్వారా 4 రాష్ట్రాల్లోని 300 ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యా బోధనకు శ్రీకారం చుట్టినట్లు సంస్థ ఫౌండర్ సినీ నటి మంచు లక్ష్మి చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, కోటమిట్ట మున్సిపల్ స్కూల్స్లో డిజిటల్ తరగతులను ఆమె ప్రారంభించారు. భవిష్యత్ తరాల కోసం ప్రతి పాఠశాలలో డిజిటల్ విద్య ఉండాలన్న ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లాతో తనకు ప్రత్యేక బంధం ఉందని ప్రభుత్వం సూచిస్తున్న P4లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలంటున్న మంచు లక్ష్మితో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నెల్లూరు జిల్లాలోనే 2 పాఠశాలల్లో డిజిటల్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు మంచు లక్ష్మి. ఒకసారి మంచు లక్ష్మి గారు కూడా ఏదైతే నెల్లూరు నగరంలోని ఒక పాఠశాల, అదేవిధంగా నాయుడుపేటలోని మరో పాఠశాలలో కూడా ఇందుకు సంబంధించి డిజిటల్ విద్యను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300 పాఠశాలల్లో కూడా ఈ విద్యా బోధన ఉంటుందని చెప్పి మంచు లక్ష్మి చెప్తున్నారు. ఏంటి మేడం కాన్సెప్ట్ ఏంటి, ఎందుకని ఇలాంటి సంస్థను ప్రారంభించారు? 11 ఏళ్ళు అయిందండి. నేను మీ ఊరు బిడ్డని. ఇది నేను ఇప్పుడు మనం అంటే ఒక్కొక్క జిల్లాలో 900 స్కూల్స్ ఉంటున్నాయి. 900 స్కూల్స్కి కొన్ని స్కూల్స్లో 10 మంది స్టూడెంట్సే ఉంటున్నారు, 20 మంది స్టూడెంట్సే ఉంటున్నారు. ప్రతి స్కూల్కి వెళ్ళి మనం డిజిటల్ క్లాస్ రూమ్ చేయలేం. కాబట్టి మేము ఎలా ఎన్నుకుంటాము అంటే ఎక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, ఎక్కడ హెచ్ఎంఓస్ బాగా నేర్పిస్తున్నారు, ఎక్కడ టీచర్స్ కమిటెడ్గా ఉన్నారు అని మేము చాలా పెద్ద స్క్రీనింగ్ చేసిన తర్వాతే మేము స్కూల్స్ టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం AI అనే వరల్డ్లోకి వెళ్ళిపోతున్నప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్ అనేది ఇట్స్ అ మస్ట్. సో ఫ్యూచర్లో కూడా మన పిల్లలకి ఇక్కడి నుంచే కాకుండా, బికాజ్ చాలా వరకు టీచర్స్ చాలా తక్కువగా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో. సో మన ఊరి నుంచి బయటకు వెళ్ళిన చాలామంది వాలంటీర్స్గా ఉండాలనుకుంటారు కదా, వాళ్ళకు కూడా ఒక యాక్సెసిబిలిటీ ఉంటుంది. డిజిటల్ క్లాస్ రూమ్ అనేది ఒకటి తయారు చేస్తే ప్రపంచం నుంచి ఎక్కడి నుంచి అయినా వీళ్ళకి చదువు నేర్పించవచ్చు అనే ఒక భావన. అండ్ మనం ఎంత మాట్లాడినా, ఎన్ని 100 మార్క్స్ వచ్చినా మనకి సరిగ్గా మాట్లాడలేకపోతే చాలా మనకు అందుకే వెనకబడిపోతూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడి నుంచి 2 hours వెళ్తే మన భాషే వేరేగా ఉంటుంది, తెలుగు మాట్లాడినా కూడా. సో ఇలాంటి వాళ్ళందరినీ మన ఇండియా మొత్తాన్ని ఎలా కలపాలి అనేది ఇంగ్లీష్ ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా తీసుకొని, దాంతోపాటు మన బార్డర్స్ లేకుండా మనం నేర్పించే మన విద్యార్థులకి రేపు ఎక్కడికి వెళ్ళినా బతికేటట్టు మేము ఇంగ్లీష్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పిస్తామండి. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. నేను ఈరోజు నెల్లూరుకు వచ్చి మీ అందరి దగ్గర అడిగేది ఏంటి అంటే, మా టీచ్ ఫర్ చేంజ్ వెబ్సైట్కి వెళ్ళండి, వాలంటీర్ బేస్డ్ ప్రోగ్రాంలో సైన్ అప్ అవ్వండి. ఈ పిల్లలందరూ మీరు కానీ వచ్చి మీ టైం వారానికి 2 గంటలు మీరు కానీ ఇవ్వగలిగితే ఆ పిల్లలు భవిష్యత్తు ఎంతో ముందుకు వెళ్తుంది. మీ నాన్నగారి సొంత ఊరు నెల్లూరు జిల్లా, మీకు మంచి అనుబంధం ఉంది. ఇలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా 300 స్కూల్స్లో చేస్తూ ఉన్నాం అంటున్నారు. నెల్లూరు పైన ప్రత్యేక దృష్టి పెడతాను. అలా ప్రత్యేక దృష్టి మేము ఎక్కడ, మా నాన్న మాకు అలా నేర్పించలేదండి. అందరినీ సమానంగా చూడమన్నారు. మాకు వాలంటీర్స్ ఈజీగా ఎక్కడ దొరుకుతున్నారంటే సిటీస్, పెద్ద టౌన్స్ ఉన్న దగ్గరే వాలంటీర్స్, రిటైర్డ్ అయిన వాళ్ళు మాకు ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటున్నారు. అది మార్చాలి, అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళాలి, ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళాలి అనేది మా ఉద్దేశం. యాదాద్రి డిస్ట్రిక్ట్స్లో ఇప్పటికీ మేము 99 స్కూల్స్ తీసుకున్నాం. అక్కడ 900 స్కూల్స్ ఉన్నాయి. బట్ నిజంగా అలాంటి డిస్ట్రిక్ట్స్లోకి పనిచేసినప్పుడే అక్కడి నుంచి పిల్లలు ముందుకు వెళ్ళినప్పుడు ఆ తెలియని ఆనందం అండి అది. సో నెల్లూరు చాలా ముందుకుంది ఆల్రెడీ. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం అనే ఉద్దేశం తెలుసా. నెల్లూరు వాళ్ళ నుంచి చూసి నేర్చుకోవాలి మేము అందరూ. చివరిగా P4 అని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. ఈ P4లో పెద్ద ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కానీ, ఎక్కడెక్కడ స్థిరపడ్డ వాళ్ళు కానీ ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయాలంటుంది. మంచు ఫ్యామిలీ నుంచి మీరు ఏమన్నా చేయబోతున్నారు? నేను 300 స్కూల్స్లో ఉన్నానని ఇంకెంత చెయ్యాలండి. మోర్ దెన్ 1000 స్కూల్స్లో మేము వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్ చూస్తున్నాము. మోర్ దెన్ 2 lakh గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, ఇక్కడ 280 మంది ఉన్నారు. ఇది పెద్ద స్కూల్, గవర్నమెంట్ స్కూల్కి. అలా మీరు 2 లక్షల మంది అనుకుంటే ఎన్ని స్కూల్స్లో ఉన్నాము, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము అందిస్తున్నాము. మీరు క్లాస్ రూమ్ చూస్తే కూడా ఏదో ఒక టీవీ ఇచ్చేయలేదు, ఒక ఫుల్ ఎన్వైరన్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం అన్నమాట. ఈ పని మీ బ్లెస్సింగ్స్ ద్వారా కంటిన్యూ జరగాలని ఆ ఒక బ్లెస్సింగ్ అడుగుతున్నాను అంతే. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 స్కూల్స్లో కూడా డిజిటల్ విద్యను బోధించే విధంగా ఏదైతే తమ సంస్థ కూడా పనిచేస్తుందని చెప్పి మంచు లక్ష్మి చెప్తోంది. దీంతో పాటుగా ఎక్కడెక్కడ స్థిరపడ్డ వాళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలలని దత్తత తీసుకొని ఆ పాఠశాలలో అభివృద్ధి చేసి పిల్లలకి మంచి చదువు చెప్పే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది తమ మంచు కుటుంబ ప్రధాన ఉద్దేశం అంటూ కూడా మంచు లక్ష్మి చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ.